మనం చేసుకుందాం. పోయిన వారం క్రీస్తు యొక్క రెండవ రాకడ ఏ విధానంగా వస్తాడనే దాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వారము నీవు ఆరోగ్యం పొందుకోవాలి అంటే ఎక్కడికి పోవాలి? హెడ్డింగ్ అది చెప్తా. హెడ్డింగ్ అక్కడ రాయ. హల్లెలూయా. నీవు ఆరోగ్యం పొందుకోవాలి అంటే ఎక్కడికి పోవాలా? చాలాసార్లు వచ్చిన ఆరోగ్యం జరగదు మరి చర్చిలో. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వెంటనే సమస్యలు పోతాయి, బాధలు పోతాయి తొందరగా అనిపిస్తుంది. కానీ అంత తొందరగా క్లియర్ కావాలంటే కష్టమవుతుంది కదా. ప్రభు నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే పరలోక రాజ్యానికి సిద్ధం చేస్తున్నాడు మనని. ఇక్కడ కాదు మనం ఉండాల్సింది, ఎక్కడ? పరలోక రాజ్యం. ఈ రాజ్యంలో సుఖంగా ఉండడానికో, ఈ రాజ్యంలో ధనం సంపాదించుకోవడానికో, ఈ రాజ్యంలో ఆనందంగా ఉండడానికి మనల్ని పెంచుతలేదు ఆయన. ఎక్కడ ఉండడానికంటే పరలోక రాజ్యంలో ఉండడానికి పెంచుతున్నాడు. చాలామందికి ఒకటే డౌట్ వస్తూ ఉంటుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, వ్యాధులు పోతాయి. కానీ దానికి ఒక నియమం ఉన్నది. హల్లెలూయా. ఆ నియమాన్ని పాటించాలా, దాన్ని నడిపించాలా, త్యాగపూరితంగా నడిపించాలా. మాట వరుసకో, అందరితో కలిసో, సరదా కోసమో, టైంపాస్ కోసమో ఇట్లా నడిపించదు ప్రార్థన. ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోవద్దు, తెలుసా? అంత శక్తి ఉండాలి మనిషికి. హల్లెలూయా. అనేకులు ఏమేమో చెప్తారు. ఒక 2 కప్పలు దునుక్కుంటా పోయి ఒక గుంటలో పడ్డాయట. ఎక్కడ పడ్డాయి? గుంటలు, బండ సందులో. ఇక ఆ 2 కప్పల్ని చూడడానికి 10 కప్పలు వచ్చాయట మీద, గుంట మీద. ఏమంటున్నాయంటే, ఇందులోనే మా తాత బడి చనిపోయిండు, ఇందులోనే మా పిన్ని చనిపోయింది, ఇక ఇందులోకి వెళ్ళి వెళ్ళుడు కష్టము, ఇది వెళ్ళరాదు ఇందులోకి వెళ్ళి, ఇక మీరు కూడా ఇందులోనే చచ్చిపోతారని ఇంకా వాటిని ఎట్లా పడితే అట్లా తిడుతున్నాయి, ఇక మీకు వల్ల కాదు అని వాటిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాయి. కప్పలు అట్లా మాట్లాడేసరికి ఆ కింద ఉన్న కప్పలకి ఏం అర్థమవుతుంది అంటే, అది నిజమే కావచ్చు, వెళ్ళలేనేమో, చచ్చిపోతానేమని రోజంతా బలహీనమైపోతూ ఉంది. మీ అందరికి ఒక విషయం చెప్పాలా. కలకత్తాలో సర్కస్ కంపెనీ ఉంది ఒకటి. ఎక్కడ? కలకత్తాలో. ఏం కంపెనీ? సర్కస్ కంపెనీ. సర్కస్ కంపెనీ ఏం చేస్తుందంటే జంతువులతో సర్కస్ చేసేవాళ్ళు ఒకప్పట్లో. మీకు గుర్తుందో గుర్తులేదు. కోతులతో, కొండంగళ్ళతో ఇట్లా జంతువులతో సర్కస్ చేసేవాళ్ళు. అక్కడక్కడ సర్కస్లు ఉండేటి. ఇప్పుడు ఆ సర్కస్లు లేవు, అవి ఆపేశారు, గవర్నమెంట్ ఆపేసింది. జంతువులతో సర్కస్ చేయొద్దు అన్నది. అప్పటి నుంచి ఆపేసి అప్పుడు ఏం చేశారంటే జంతువులతో సర్కస్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఆపేసిన తర్వాత ఏం చేశారంటే అందులో ఉన్న జంతువులన్నిటిని అడవిలో వదిలేశారు. అందులో ఒక పులి ఉంది, దాన్ని కూడా అడవిలో వదిలేశారు, పులిని కూడా. దానికి ఒక మైక్రో పెట్టారు, అది ఏం తింటుంది, ఏం తాగుతుంది కనుక్కోవడానికి, అది ఎక్కడ పట్టుందో కనుక్కోవడానికి ఒక మైక్రో పెట్టేసి వదిలిపెడితే ఒక 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఎంతో దూరం పోతుంది, ప్రయాసం చేస్తుంది. కానీ దానికి రోజు తెలియదు కదా. సర్కస్ వాళ్ళు ఇంట్లో రూమ్లో ఉంటే పొదటిలో ఇంత మాంసం, మధ్యాహ్నము ఇంత మాంసం, సాయంత్రం ఇంత మాంసం పెడితే తినేది. దానికి వేటాడడం అనేది తెలియదు. పులే కానీ దాని మనసులో, దాని ఆలోచనలో ఏమైపోయింది, అది వేటాడలేకపోతూ ఉంది. 1 నెల తర్వాత కుక్కలు పులిని చంపాయని వార్త వచ్చేసింది. హల్లెలూయా. కుక్కలు దేన్ని చంపాయి? పులిని చంపాయి. కారణం ఏంటి? దానికి వేటాడే అంత శక్తి లేదు, ఆలోచనలో లేదు. శరీరం పులిదే, దానికి ఉంది ఆ శక్తి, కాకపోతే దాని ఆలోచనలోనే ఆ శక్తి లేదు. ఈరోజు ఈ కప్పలను కూడా చాలామంది అదే అంటున్నారు, నువ్వు పనికిరావు, చచ్చిపోతావు, ఇందులోనే పోతావు అంటా ఉంటే ఒక కప్ప మెల్లగా పరిగెతలు దొరికేసి. హల్లెలూయా. ఎందుకు దొరికింది ఆ కప్ప అంటే, ఆ కప్ప చెవిటి కప్ప. ఇలా అన్నది దానికి వినబడ్డ కప్ప ఏం చేసింది, లోపలనే చచ్చిపోయింది. జాగ్రత్త, మనుషులు చాలా మాట్లాడతారు, నువ్వు ఒక చెవిటి దాని వల్లనే ఉండాలి.
ఈ లోకము, ఈ ప్రపంచము శాశ్వతమైనది కాదు, ఇది తాత్కాలికమైనది అంటే కొన్ని రోజుల మట్టుకు జీవించగలిసిన ఒక దేశము తాత్కాలికమైనది. ప్రతి మనిషి చనిపోవలసిన దినం ఒకటి ఉంది. అర్థమైందా? మనుషులు నానా రకాలు మాట్లాడతారు. కించపరిచే వాళ్ళు ఉంటారు, నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు, నిన్ను వ్యత్యాసం చేసే వాళ్ళు ఉంటారు, నిన్ను పొగిడే వాళ్ళు ఉంటారు, నిన్ను ఈనము కన్నా ఒక ఈనముగా బయటికి తీసివేసే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త, మనుషుల మాటలు నీ లోపల వచ్చినప్పుడు నువ్వేమవుతావంటే కృంగిపోతావు, బలహీనమైపోతావు. యేసు ప్రభు అది చెప్పలేదు, అమ్మా నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా జయించక తప్పదు. ఈరోజు శరీరము, ఈ ప్రాణము, ఇవన్నీ ఎలా తయారు చేయబడ్డాయి? ఒక విగ్రహాన్ని తయారు చేస్తుంటే దాని అలంకరణ చూసిన తర్వాత దాని వెనుక ఎంత కష్టం ఉందో మనకు తెలుసు. ఎంత కష్టపడుతున్నాడు, ఎంత చేస్తున్నాడు, ఎట్లా మలుస్తున్నాడు, ఎట్లా కలర్ ఇస్తున్నాడు, ఎట్లా దాన్ని సది చేస్తున్నాడు అనేది దాని ప్రతిఫలం తెలుసు. మన వెనకాల ప్రభు ప్రతిఫలం ఎంత ఉంది. ఒక మాట అనగానే మనం ఓపిక పట్టుకోలేము, ఒక దెబ్బ తినగానే మనం ఓపిక పట్టుకోలేము. మన శరీరము, మన మనసు చెల్లించిపోతూ ఉంటుంది. నిన్ను నీవు తగ్గించుకో, నిన్ను నీవు సరి చేసుకో, నిన్ను నీవు ఒక మంచి పొజిషన్లోకి తెచ్చుకో. హల్లెలూయా. నువ్వెక్కడికి రావాలి రక్షణ పొందాలి అంటే ఒకసారి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ ఇర్మియా 30:17 చదవండి. ఇర్మియా 30:17. इर्मिया 30:17. मी तर तुला आरोग्य देईन व तुझ्या जखमा बऱ्या करीन असे परमेश्वर म्हणतो. कारण त्यांनी म्हटले आहे की तिला टाकून दिले आहे, मी सियोन, तिला कोणी विचारित नाही. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కి వెళ్ళింది అక్క నీకు ఇర్మియా? చదువు ఒకసారి 17. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్చెదను. ఇదే యెహోవా వాక్. తెలుసా దేవుడు నీకు ఏం పేరు పెట్టాడు? ఇజ్రాయేల్ ప్రజల్లో కలిపాడు నిన్ను. దేవుడు ఎక్కడున్నాడు ఇంతకీ? ఏ శరీరంలో దేవుడు ఉన్నాడు? ఏ మందిరంలో దేవుడు ఉన్నాడు? ఏ ఆలయంలో దేవుడు ఉన్నాడు? దేవుడు ఉన్న స్థలం ఎక్కడుంది? లేని స్థలం ఎక్కడుంది? ఆయన ఏమంటున్నాడంటే నీ ఆరోగ్యములను స్వస్థపరచువాడను నేనే, నీ గాయములను కట్టువాడను, మానిసేచేవాడను నేనే. కానీ నువ్వు ఎక్కడ రావాలా? టైంపాస్ చేస్తూ ఉంటాం మనం. మంత్రాలు ఏం చేస్తాయి? నేను కుక్కలు చంపుతాయి పులి ఏమన్నా, కానీ ఎక్కడ పులి మైండ్ ఏమున్నది? బలహీనంగా ఉన్నది. కుక్కలు చంపుతాయి పులిని, దానికి అసలు ఏటాడే అంత శక్తి కోల్పోయింది. కారణం ఏంటి? భయపడింది అది. ఈరోజు నువ్వు భయపడితే మంత్రం నీ మీద ఉపయోగం చేస్తుంది. ఈరోజు నువ్వు భయపడితే నీ వ్యాధి నిన్ను తింటుంది. ఈరోజు నువ్వు ఏడిస్తే నీ ఏడుపు నీకు కారణమవుతుంది. యోబు ఏమన్నాడో తెలుసా? 3:25 ఒకసారి చదువు. యోబు ఏమన్నాడు? 3:25. 3:25 యోబు రాసిన గ్రంథము 3:25. मला कशाचीही भीती वाटली तर तेच माझ्यावर येते, कशानेही मला थरकाप झाला तर तेच माझ्यावर येते. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుంది అక్కడ మాట అన్నా? ఎవరది? తొందర. యోబు చాలా దైవభక్తి గలవాడు, చాలా విలువ గల మనిషి.
ఏమంటున్నాడు తెలుసా? నేను ఏమి వచ్చునని బహుగా భయపడితేనో అదే వచ్చింది నా తల మీదికి. అర్థమైందా? వెళ్ళిందాక నీకు? ఏది వస్తాది నా తల మీదికి, ఏ బీమారి వస్తాదో, ఏ మార్గం నుండి వస్తాదో, ఏ పొదల నుండి వస్తాదో, నా కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, నా గుండెలో వస్తుంది, ఛాతీలో వస్తుంది, మెడ నరాలు గుంజుతున్నాయి, కళ్ళు గుంజుతున్నాయి, మైండ్ పని చేస్తలేదని నువ్వు ఎంతగా ఆలోచన చేస్తావో అదే నీ మీదికి వస్తుంది. ఇది బైబిల్ చెప్పే శాస్త్రం. నీ ఆలోచనే కరెక్ట్ లేదు, బలహీన పడిపోయావు నువ్వు. మంత్రం చేశారు, నన్ను చంపేస్తారు, మంత్రము కాదు, జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నావు నువ్వు. ఎక్కడ ఉన్నావు జ్యోతక్క? జీవము గల దేవుని, ఆయన ఏమన్నాడు ఇప్పుడు ఇర్మియాలో? నీ గాయములు కట్టెదను నేనే, నీ రోగములని తీసివేసేదను, నీ గాయములని కట్టెదను, మానివేసేదను. ఇదే యెహోవాకు నేను సెలవిస్తున్నానయ్యా, నీ బాధను నేను తీరుస్తానని. ఏంది దేవుని మీద నమ్మకం లేదా? యేసుక్రీస్తు మీద నమ్మకం? చాలామంది ఇదే అంటున్నారు కదా, ప్రభువుల వారు ఉన్నారా, యేసయ్య ఉన్నాడా, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, ఎన్నిసార్లు దుఃఖపడుచున్నా, ఎన్నిసార్లు బాధపడుచున్నా. నిజంగా నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయి ఒకసారి. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడా? మరి చెప్పండి మీరే. యేసుక్రీస్తు నమ్ముకున్నది ఈ లోకములో సుఖించడానికి కాదు, పరలోకములో చేరడానికి. స్వర్గం పోవాలా? ఎక్కడికి పోవాలా? స్వర్గం పోవాలా. దేవుని మందిరానికి రా, రోగం వచ్చింది, బాధ వచ్చింది రా అంటే రాలేమి. లోకంలో మనిషి బాధ లేని వ్యక్తి, దుఃఖం లేని వ్యక్తి, శ్రమ లేని వ్యక్తి ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు ఏ బాధ లేదని. ఎందుకు చెప్తలేరు మీరు? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అట్లాంటి మనిషి? చెప్పండి, మీరు మాట్లాడండి. ప్రతి మనిషికి రోగాలు ఉంటాయన్న, ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయన్న, ప్రతి మనిషికి వేదనలు ఉంటాయన్న. ఒకటి తిని అరగలేక ఎగబడితే ఒకటి తినకుండా ఆకలి కోసం ఎగబడుతూ ఉన్నాడు. తిండి లేదని వీని బాధ, తిన్నది అరుగుతలేదని వాని బాధ. సమస్య కాదా? ఎక్కడ ఆలోచన చేస్తున్నావు? దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ప్రార్థన పూర్తిగా లేదు, దేవుడు అంటే వాక్యం లేదు. మనం ఒకరికి చెప్పాల్సిన వాళ్ళము ఒక సంఘ పాతగా అయిపోయాం. ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాల వాళ్ళం కొత్త వాళ్ళకు వివరించాల్సిన వాళ్ళము ఈరోజు మనమే దేవుని సన్నిధిలో లేకపోతే. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాము. ఓషయ్య తీయండి, 6:1. ఓషయ్య ఎక్కడుందో చెప్పండి, మీకు దేని తర్వాత ఉందో. దానియేలు దాటిననుకుంటుంది చూడండి. దానియేలు దాటితే ఓషయ్యనే వస్తాయి. ఆరో అధ్యాయం 1వ వచనం. చదువు. चला आपण परमेश्वराकडे परत जाऊ, कारण त्याने आम्हास पाडले आहे व तोच आम्हास बरे करील. ते आम्हास जखम केली आहे व तोच पट्टी बांधली. హల్లెలూయా. వెళ్ళిందాక నీకు తెలుగులో? నువ్వు మాకు మంచిగా దొరికావక్క, నీకు వందనాలు. ప్రతి వారం ప్రార్థనకు రా. చదువు. 6:1. యెహోవా యొద్దకు మరులుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయన మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను బాగు చేయును.
చూసావా అక్కడ ఎన్ని రకాల బైబిల్ రాయబడిందో. ఎక్కడికి రావాలి అన్న? దేవుని మందిరానికి రావాలా. సంతోషమైన ఒక పాట పాడాలా దేవుని మందిరంలో, హృదయపూర్వకంగా పాట పాడాలా. బాధతో చింతతో పాట పాడద్దు. ఇంటికాన్నే ఆలోచన చేయాలి, ఈరోజు మందిరంలో ఒక్క పాట పాడతా నేను. ఇక్కడ ఏమనుంది? మనము యెహోవా మందిరం, యెహోవా యొద్దకు మరలుదాము రండి. అంతేకాదు ఆయన మనల్ని ఏం చేశాడు? చీల్చేశాడు. ఎందుకు చీల్చాడు? ఈరోజు నువ్వు వస్తలేదనే కదా చీల్చాడు. నువ్వు దేవుని మందిరంలో వింటలేవనే కదా చీల్చాడు. నిన్ను చక్కని మార్గంలో నడపడానికే కదా నేను చీల్చాడు. దొంగకొట్టు దొంగతనానికి పోయిందనుకో, దానికి ఏం చేస్తాం మనం? ఇప్పుడు చెప్పండి మీరు అందరూ, ఏం చేస్తాం? దొంగకొట్టు దొంగతనానికి పోతే దానికి దుడ్డు మెడకు కడతాం. అర్థమైందా? గిల్ల బాగున్నాయి గిటికే వాడకి, నేను ఎప్పుడు బొంగరా చూస్తా, మొత్తం దుడ్లే ఉన్నాయి వాటికి. ఎందుకు వాటికి దుడ్డు కట్టాడు? అది మానాలని కట్టాడా, మానద్దని కట్టాడా? ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు యేసుక్రీస్తు నిన్ను ఎందుకు చీలుస్తున్నాడు? నీవు సరైన పద్ధతిలో రావాలని ఆయన చీలుస్తున్నాడు. ఎక్కడో దారి తప్పిపోతున్నావు, ఆయన ఏడుస్తలేదా మీద? మాట వింటలేవు, ఆయన ఏడుస్తలేడా మీద? గత కాలంలో నేను పిలుచుకున్నా బిడ్డ, గత కొన్ని దినముల బిడ్డ, నేను నీ గర్భంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను నియమించాను. నువ్వు ఇంకా మాట ఎందుకు వింటలేవు నాది? నేను చీలుస్తా. అప్పటికన్నా దేవుడు గుర్తొస్తాడేమో, అప్పటికన్నా నేను జ్ఞాపకం వస్తానేమో. ఇక్కడ ఏమనుందంటే, నేను ఆయన మనల్ని చీల్చను, ఆయనే మరలా ఏం చేశాడక్క? స్వస్థపరిచాడు. చూసావా? ఎవరు స్వస్థపరుస్తారు అనుకున్నావు? ప్రార్థన చెయ్యరు. పెద్దగా ఏదన్నా అయితే ఎక్కడికి ఎగబడాలి? చర్చికి ఎగబడి రావాలి. ఇక్కడ రాలు. మంత్రాలు చంపేస్తాయా? ఒక్క మాటలో చెప్పండి. దయ్యాలు చంపేస్తాయా మిమ్మల్ని? ఒక మాటలో చెప్పండి. విశ్వాసం ఉంటే చెప్పండి. మరి ఎందుకు భయపడుతున్నావు? యోబు అన్నాడు కదా, నువ్వు ఏదైతే దేనిని గురించి అయితే ఆలోచన చేస్తున్నావో, ఏది వస్తుందని భయపడుతున్నావో, ఏ బీమారి నిన్ను తింటుందని టెన్షన్ పడుతున్నావో, ఏ ఇంటిలో నాకు ఈ కుటుంబంలో, ఈ ఇంటిలో, ఈ పక్కింటిలో నా వల్ల అవుతలేదని ఏడుస్తున్నావో, అదే నీ తల మీద పెడతా అన్నాడు యేసుక్రీస్తు. సరేనా? ఎందుకు ఆలోచన చేస్తున్నావు? అది వస్తుంది, ఇది వస్తుందని. ఏది వస్తుంది? యుద్ధం చేయట్లా. అయ్యో యేసుప్రభు నన్ను చీల్చాడయ్యా. ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలా. నన్ను చీల్చాడు ప్రభు, ఆయనే మరలా నన్ను స్వస్థపడతాడు. ఇంకొక మాట ఉందాన్నే, ఆయన మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను. చూసావా? ఎవరు కొట్టిరు మనని? పోరాడు దొంగతనం చేస్తే ఏం చేస్తావన్నా? మాయమ దొంగతనం చేస్తే నా బిడ్డ చక్కగా దొంగతనం చేసింది ఇట్లా అంటావా? జ్యోతక్క ఒకసారి చెప్పు నాకు, ఎందుకు కొడతావు మరి? రైట్, నా బిడ్డ తప్పు చేస్తున్నదని కొడతాం. కానీ దగ్గరికి వెళ్ళి నా బిడ్డ సూపర్ దొంగతనం చేస్తుంది, మంచిగా దొంగతనం చేస్తుంది, నా బిడ్డ దొంగతనం చేస్తే మూడోని కంటపడది అని ఊరంతా చెప్పుకుంటావా? చెప్పుకోలేదు. ఎందుకు కొట్టాడు యేసుప్రభు నిన్నంటే, నువ్వు రావాలా. ఎక్కడికి? దేవుని సన్నిధికి రావాలా. మనుషుల కోసం చూడొద్దు నువ్వు. వాళ్ళు వస్తేనే, వీళ్ళు వస్తేనే, మంది నిండితేనే, చర్చి నిండితేనే, లోకం నిండితేనే, వాళ్ళు వాళ్ళు అనుకుంటే ఆ కప్పలాగా అలానే ఉంటావు. చెవుటు కప్ప లెక్క ఉండాలను. నన్ను కాదు, అది దేవుని. మీకు ఇంకో విషయం చెప్పనా? ఎదుటి మనిషి తిడుతున్నాడు అనుకో, ఎదుటి మనిషికి సూటిగా మాట్లాడేవాడికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఆనంద్ తిడుతున్నాను అనుకో, నేను అంటే ఆయనకు నేను భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఈ అన్న నేను తిడుతున్నాను అనుకో, ఈ అన్న సైలెంట్గా ఉన్నాడు అనుకో, ఈయనకు భయపడాలి. ఈయన మౌనంలోనే ఏదో ఉంది. ఇంత తిట్టుతున్నా సప్పుడు చేస్తలేడేంటి అంటే నీకేదో జరగబోతుంది. హల్లెలూయా. ఈరోజు మనమేమనుకుంటున్నాం? తిట్టేవాడు చెల్లైపోతుంది, అప్పుడే క్లియర్ అయిపోతుంది. ఆ లొల్లి అనేది అప్పుడే క్లియర్ అయిపోతుంది, దాంట్లో డిస్టర్బెంట్ ఉండదు. కానీ నేను తిట్టినా కొట్టినా ఎన్ని చేసినా కూడా మౌనంగానే ఉంటున్నాను, నవ్వుకుంటూనే ఉంటున్నాను అంటే దా మౌనంలో ఏదో ఉన్నది.
ఆయన సీదా దేవునికి అప్పచెప్పేశాడు కావచ్చు. దేవా నువ్వు చూసుకో, నేను తిట్టాను ప్రభు. చెప్పండి, ఈరోజు తిట్టేవాళ్ళు నేను తిట్టాను ప్రభు నీకు అప్పగిస్తా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారైనా? నువ్వెంతనన్నా తిట్టుకో, నేను తిట్టాను. ఇంకా ఈరోజు అప్పగిస్తా, ఈరోజు అప్పగించేస్తా, నువ్వు తిట్టుకో. నేను బదులు చెప్పను నీకు. ఏం చెప్పను? ఒక మాట చెప్పనా? తితుకు రాసిన పుస్తకంలో 2వ అధ్యాయంలో 9వ వచనం చదువు ఒకసారి. తితు 2వ అధ్యాయంలో 9వ వచనం చదవాలి ఎవరన్నా? అక్క వెళ్ళింది అక్క తితు నీకు 2వ అధ్యాయంలో 9వ మాట చదువు. అక్క మీరు తెలుగులో మాత్రం మాకు అద్భుతంగా ఉన్నారు అక్క, మీరు రండి అక్క. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యాజకులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకము కనుపరచుము. అబ్బా ఏంది? ఎవరికి ఎదురు చెప్పదు? దాసులైన వారికి, యజమానులైన వారికి. అర్థమైందా? మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి అప్పగించాం. ఎవడన్నా మనం తిట్టిండు అనుకో, దేవునికి అప్పగించాం. దేవా నీకు అప్పగిస్తే టైం పడుతుందేమో, నేనే చూసుకుంటే సంగతి తర్వాత మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇక అని పొరపాట్లు 10 సార్లు దేవుడు అట్లా క్షమించాడండి. ఎందుకు నిన్ను ఆయన కొడుతున్నాడంటే నిన్ను సరిచేయడానికి ఆయన కొడుతున్నాడు. ఎదురు మాట చెప్పకూడదు. సహనము కలిగి ఉండాల ప్రభు రాజ్యం పోవాలంటే, భక్తి కలిగి ఉండాల ప్రభు రాజ్యం పోవాలంటే, దేవుని రాజ్యం పోవాలంటే ఓర్చుకోవాలా. ఓపిక చాలా అవసరము, విలువైనది, ఘనమైనది, మేలైనది. నిన్ను అలా నువ్వు ఈ రీతిలో ఉన్నప్పుడు నిన్ను అనేకులు ఘనపరుస్తారు, ఎంతోమంది ప్రేమిస్తారు. నేను తెలుసా పలానా సతీష్ అన్న ఎంత తిట్టయా మౌనంగా ఉంటాడు. ఆ తిట్టేటోడు మారుతాడు ఈయన లెక్క. ఎవడు మారుతాడు తెలుసా? తిట్టేటోడు మారుతాడు కొన్ని రోజులకి. కానీ అట్లా ఉండదు, మనది తగ్గేది లేదు. ఇది లోకం మాట. బైబిల్ మాట ఏమన్నా చెప్పనా? నిన్ను నీవే తగ్గించుకోవాలి. ఇది బైబిల్ మాట ఏంది? నిన్ను నీవే తగ్గించుకోవాలి. లోకంలో ఏమైనా తగ్గేది లేదంటే నువ్వు బీగుతావు, అయిపోయిందంటే నీ పని అయిపోయినట్టే. తగ్గేది లేదనే మాట అది మామూలు విషయం కాదు. కానీ ప్రభు చెప్పిన మాట నిన్ను నువ్వే తగ్గించుకోవాలా. చూడు, ఇంకా కొడతాడా ఆయన? ఎన్ని రోజులు దేవుని మాట వినకుంటుంటే కొట్టడా? ఇంకొక మాట ఏమని ఉందాడా? ఆయనే మనల్ని బాగు చేయును. ఎవరు చేస్తారు? మళ్ళీ ఆయన కొట్టి ఏం చేస్తాడు? మళ్ళా బాగు చేస్తాడు. బిడ్డను కొట్టిన వెంటనే బిడ్డ ఏడ్చుకుంటా రోడ్డు మీద బొర్రితే అట్లనే ఇడిచిపెడతామా అక్క? ఏడు అని ఏం చేస్తాం? మళ్ళీ ఏం చేస్తాం? రుక్కుత పోయి గిద్దరు ఎత్తుకొని నా బిడ్డ, అబ్బా ఎంత బాధ వచ్చిందే నీకు. దేవుని ప్రేమ అట్లా కాదా అన్న? ఆయన చేతులతో తయారు చేసిన మనసులో మనం కన్న వాళ్ళమే అంత ప్రేమ చూపెడితే తయారు చేసిన వాడు ఎంత ప్రేమ చూపెట్టాలి చెప్పండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇంకొక మాట చూద్దాం మనము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఎక్కడ రావాలి మనం అంటే దేవుడి దగ్గర రావాలి. బాధ కలిగిందంటే, దుఃఖం కలిగిందంటే ముందుగా పరిగెత్తడానికి చూడొద్దు, ఎగబడడానికి చూడద్దు. చాలా దూరం ఎగబడితే నాకేమో అందుద్దేమో, ఏమో జరుగుద్దేమో, గొప్ప అనుకుంటా పోతే ఏమీ జరగదన్న. ఏమీ లక్కీ లాటరీలు ఏమి తలగాయి నీకు. అట్టిగా అవన్నీ ఎదురు చూడకు. నువ్వు రూపాయి ఆటాన సంపాదించుకొని బ్రతకడానికి నేర్చుకో. మంచి అన్నం తిను భార్య పిల్లలతో కలిసి. ఈ రోజు లేకుంటే రేపేదో లాటరీ తలుగుతుందేమో, 1,00,000 రూపాయలు ఇస్తాలేమో, గాలి 1,00,000 ఇస్తాలేమో, గీళ్ళు 1,00,000. అవి అన్నీ ఉత్తమాటలక్క. ఎవరు దేవుడు ఏమన్నాడంటే నిన్ను నీవు బ్రతికించుకొని నా దగ్గర రా.
నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అనగానే మామూలు విషయం కాదు అది. దేవుడు అనగానే ఏదో కాదు. దేవుడిని నమ్ముకున్నామంటే వజ్రం లాంటి వాళ్ళం. రాబోయే ప్రపంచంలో యేసుక్రీస్తులో అనేకులు చేర్చబడతారు. అనేకులకు అర్థమవుతుంది ప్రభు యొక్క రహస్యం. ఇక్కడ ఏమైనా దొంగతనం చేయమంటున్నామా, వ్యభిచారం చేయమంటున్నామా, పాపం చేయమంటున్నామా, లంచం తీసుకోమంటున్నామా, అబద్ధం ఆడమని చెప్తున్నామా, తాగుమని చెప్తున్నామా, భార్య పిల్లలు గొడవపడమని చెప్తున్నామా, పిల్లల్ని కొట్టుండని చెప్తున్నామా, శిక్షించులని చెప్తున్నామా, మంత్రాలు చేయాలని చెప్తున్నామా? మంచి జ్ఞానాన్ని చెప్తున్నాడు బైబిల్లో. ఎక్కడికి పోవడానికి? స్వర్గం పోవడానికి. హల్లెలూయా. మత్తయి సువార్త తీసిరాక ఎంత అధ్యాయం? 8లో మొదటి మాట చదవండి. मग तो डोंगर उतरल्यावर लोकांचे थवे त्यांच्या मागे चालले आणि पहा एक कुष्ठरोगी त्याच्याकडे आला व त्याच्या पाया पडून त्याला म्हणाला, प्रभूजी, आपली इच्छा असली तर मला शुद्ध करावयात आपण समर्थ आहात. హల్లెలూయా. ఆయన तेव्हा त्याने हात पुढे करून त्याला स्पर्श केला व म्हटले, माझी इच्छा आहे, शुद्ध हो. హల్లెలూయా. 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 ఇక్కడ ఒక మాట ఉంది తెలుసా? ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడి వచ్చును. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. ఎక్కడికి వచ్చాడు కుష్ఠరోగి? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు కుష్ఠరోగి? దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు నీ దగ్గర రాడు, నీవే దేవుడి దగ్గర రావాలా. అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. కుష్ఠవ్యాధి రోగి బలహీనమైపోయాడు, వికసించిపోయాడు, చాలా చెల్ల చెదురుంది, ఆడింత ఈడింత అడుక్కొని తింటున్నాడు, ఊరి బయట ఎలివేశారు. ఎంత పెద్ద బాధ ఉంది ఆడికి ఒకసారి చెప్పండి మీరు. సగం కుష్ఠరోగం అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరం కులిపోతూ ఉంటుంది, మొత్తం రక్తాలు కారుతూ ఉంటాయి, రోతుంటారు తెలుసా, సీములు కారుతూ ఉంటాయి, మొత్తం చీములు, ఏళ్ళన్నీ మొండి, కాళ్ళన్నీ మొండి, ఈ శరీరం అంతా పొట్టు. ఈయన కొండ మీద ప్రసంగం చేస్తూ కొండ దిగగానే వాడు వచ్చాడు. చూడు ఎంత నమ్మకం ఉందో దేవుడి మీద. ఏం దేవుణ్ణి నమ్ముతామన్నా? కుష్ఠరోగి ఏడబోతుంది దేవుణ్ణి నమ్మితే? ఏం దేనికి భయపడుతున్నావు? నాకు అర్థమవుతలే. వారం ఇన్ని వాక్యాలు చెప్తా ఉంటే అవన్నీ ఉట్టిగానే అయిపోతున్నాయి. ఒక్క వాక్యం కూడా నీ తాటలో లేదు తెలుసా? యేసయ్య కన్నీరు గారుస్తున్నాడు నీకోసం, నా కోసం ఏడుస్తున్నాడు తెలుసా? నేను కొట్టాలనుకోవట్లేదు, నా బిడ్డ మారాలని కొడుతున్నాడు, ఏడ్చుకుంటూ కొడుతున్నాడు. ఒక్కొక్క తల్లి బిడ్డను కొట్టేటప్పుడు కొట్టిన తర్వాత ఏడుస్తుంది తెలుసా? ఎందుకు ఏడుస్తుంది? కోపంలో నా బిడ్డని చాలా పెద్ద దెబ్బ నేను కొట్టాను. ఈరోజు యేసు ప్రభు కూడా మనల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు, కానీ మనం వినకపోయేసరికి ఆయన బాధ పెట్టి మళ్ళీ ఏడుస్తున్నాడు. నా బిడ్డ ఎంత బాధపడుతుంది ఈ భూమి మీద, ఎన్ని అవమానాలు మోస్తుంది నా బిడ్డ. ఒకసారి నా దగ్గరికి వస్తే అయిపోతుంది కదా, తిరిగి వస్తే చాలు కదా. ఎందుకు తిరిగి వస్తలేదు నా బిడ్డ? ఎన్నిసార్లు కొట్టాలా, ఎన్నిసార్లు చీల్చుతున్నా, ఎంత నుంచి వెయిటింగ్ చేస్తూ ఉన్నా. ఏడుస్తున్నాడు ఆయన పరలోక రాజ్యంలో కూర్చొని నన్ను చూస్తూ ఏడుస్తున్నాడు. బయట ఎంతమంది తిరుగుచున్నారు, ఎన్ని కథలు చేస్తున్నారు, ఆ కథల విషయమై ఈరోజు కూడా ఏడుస్తున్నాడు ఆయన. నేను ఎంతో ప్రేమగా పెంచుకున్నా నా పిల్లలు, నా ఇష్టానుసారంగా తయారు చేసుకున్న నా పిల్లలు, నా మంచి అద్వితీయమైన ప్రేమతో చేసుకున్న పిల్లలు నా మాట వింటలేదని చంప మీద ఒకటి కొడితే ఆ దెబ్బని మనం చూసి ఏమో జరిగింది నాకు, ఎవరేమో చేశారు నన్ను, నేను ఇవాళ రేపో చచ్చిపోతా కావచ్చు, ఇక నేను ఎక్కడికైనా వెళ్ళి ఈ సంగతి ఏందో తెలుసుకోవాలా. న్యాయమేనా ఇది? ఇప్పుడు ఇంకో మాట చెప్పనా? కొడుకుని నువ్వు కొట్టావనుకో, తర్వాత ఏడుస్తావు, మళ్ళా ఆడు అదే పని చేశాడు అనుకో, మళ్ళా కొడతావు, మళ్ళా నువ్వు ఏడుస్తావు, వాడు ఏడుస్తాడు, మళ్ళీ అదే పని చేసాడు అనుకో, అప్పుడు నువ్వు కొట్టడానికి పోతే వాడే నిన్ను కొడతాడు తిరిగి. అరే నువ్వు ఇట్లా చేయకరా, నువ్వు ఏడిస్తే ఆడే నిన్ను కొడతా ఉంటాడు, చెప్పిన మాట విన. అప్పుడు నీకేమనిపిస్తుంది?
బాగా తాగుడు అయిపోయింది, ఇష్టవిడిగా తిరుగుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ పాపం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు. అద్దురా కొడుకు అంటే నా 2 చెంపలు ఆయిపిస్తున్నాడు. ఇప్పుడు నాకేమనిపిస్తూ ఉంది, వీడు నా కడుపులో పుట్టకపోయినా పర్వాలే, వీడు ఇప్పుడు చచ్చిపోయినా నాకు బాధ లేదు కదా, వీడు బతికేందుకు నాకు. దేవునికి రిటర్న్ కోపం వస్తే భూమి మీదకి వెళ్ళి గుడ్డని పీకేస్తాడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలా. భూమి మీదకి వెళ్ళి గుడ్డని పీకేస్తాడు. ఆల్రెడీ ఔషిపానం పోయిందయ్యో అని తలకాయ కొట్టుకున్న తిరిగి రాడమ్మా. ఏమేలే, చిన్న విషయమే. దేవుడు ఎన్నిసార్లు నిన్ను కొట్టి 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 మారకపోయి ఇక లాస్ట్కి ఆయననే కొట్టుడు సురువు చేసావు. ఆయన దేవుడేనా, ఆయన వేసేనా, ఏం దేవుడు లేడు, మనం పోతే అన్యులకు పో. దేవుడు గుడ్డని బీకేస్తాడు. జాగ్రత్తగా నువ్వు ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈయన కుష్ఠాది రోగి, ఈయనమైపోయాడు, హింస అయిపోయాడు, బానిస అయిపోయాడు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. రక్తాలు కారుచున్నాయి, ఒళ్ళు మొత్తం వాసన, కంపు వాసన కొడతా ఉంది. సరైన ఫుడ్ లేదు, సరైన నీళ్లు లేదు, మంచి ముఖం లేదు, మంచి నీరు లేదు. ఎట్లా అంటే విచ్చలవిడిగా అంత రోతరోతున్నాడు. ఎక్కడికి వచ్చాడు ఆయన అంటే ప్రభు దగ్గరికి వచ్చాడు. రాలేదా ప్రభు దగ్గరికి? ఏమన్నాడు వచ్చి, అయ్యా నేనేమన్నా నీకు ఇష్టం ఉంటే నన్ను కొంచెం శుద్ధిని చేస్తాను. మనం వచ్చి ఇక్కడ ఏం చేయాలా? అయ్యా నేను పొరపాటు చేశాను ప్రభు, నేనేమన్నా నీకు ఇష్టం ఉంటే నన్ను శుద్ధిని చేయి, బాగు చేయి, నా రోగం తీసి. ఆయన కడతాడు రోగం. ఆయన నీకు వచ్చే కొండలాంటి బీమారులు, వ్యాధులు, రోగాలు, శ్రమలు, దుఃఖములు, అవమానాలు అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు నిన్ను తల ఎత్తుకునే తట్టే చేస్తాడు కానీ తల దించేటట్టు చేయడు. నిన్నెవరైతే ఎగతాళి చేశారో వాళ్ళ ముందు నీ తల వెత్తుతాడు ఆయన. ఎవరైతే నిన్ను తీసి పారేశారో వాళ్ళ ముందే నీ తలని ఎత్తుతాడు ఆయన. కుష్ఠాది రోగి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు తెలుసా. రక్తం కారుతూ ఉంది, జనం అద్దంటున్నారు. ఒక పక్క మందిలకు రాకు అంటుకుంటుంది వ్యాధి, దూరం. కానీ నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో తెలుసా. నువ్వు దగ్గర రావద్దు, నువ్వు ప్రభుని ముట్టద్దు, మమ్మల్ని ముట్టద్దు, నీకు గాలి తగిలితే మాకు వస్తాయి బీమారు, దూరం. ఎన్ని హింసలు వస్తున్నాయో తెలుసా. తోపుంటూ వస్తూ ఉంటే ఏంది నీకు వచ్చిన హింసల కన్నా గొప్పవా? నువ్వు భరించలేవా? భార్య మాట భర్త భరించలేడు, భర్త మాట భార్య భరించలేదు. భార్య భర్తలుగా ఎట్లా స్వీకరించుకోగలుగుతున్నాం? ఎట్లా సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిలబడ్డాం? అక్క మాట చెల్లికి ఇష్టం లేదు, చెల్లి మాట అక్కకి ఇష్టం లేదు, అన్నదమ్ములంటే ప్రేమ లేదు, ఆ తల్లిదండ్రి అంటే ప్రేమ లేదు. ఏం సంపాదిస్తావు? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభమేమున్నది? ఒకరోజు ప్రభు ముందు నిలబడి నీవే జవాబులివ్వాలి. లోకమంతా సంపాదించావు, ఆత్మను కోల్పోయావు. ఆత్మలో నిజాయితీ లేదు. అమ్మా, అద్దం బలిగితే శబ్దం వస్తుంది, కానీ హృదయం బలిగితే నీ శబ్దమే వస్తుంది, శబ్దం రాదు. అద్దం బలిగితే ఏమొస్తుంది తెలుసా? శబ్దం వస్తుంది, పళ్ళు అంటుంది. కానీ గుండె బలిగితే శబ్దం రాదు, మాట రాదు, మాట్లాడలేము, కన్నీరే వస్తూ ఉంటుంది, లోపల బాగా వేదన కలుగుతూ ఉంటుంది. తిన్నామన్నా అన్నం తృప్తిగా తినలేము, ఒక 5 నిమిషాలు పడుకోలేము, టెన్షన్ లేపుతూ ఉంటాం. ఎవరు నాకు సహాయం చేయాలి? ఎన్ని లక్షలు పెడితే నీకు మనశ్శాంతి దొరుకుతుంది చెప్పు? ప్రభు దగ్గర వచ్చి, అయ్యా నాది మిస్టేక్ అయింది, ఎన్నిసార్లు నన్ను శిక్షిస్తున్నా కానీ నేను అర్థం చేసుకుంటలేదయ్యా, తెలియక తప్పిపోయాను, నన్ను క్షమించు ప్రభు. కుష్ఠాది రోగి వచ్చాడు కదా, ఎగబడి ఎందుకు వచ్చాడు? ఆయన మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి వచ్చాడు. ఆయన మీద ప్రేమ ఉంచాడు కాబట్టి. ఎక్కడికో పరిగెడుతున్నావు. గుడ్డలు, చెట్లు, పుట్టలు దాటుకుంటూ నెలలు గడుపుతున్నావు, రోజులు గడుపుతున్నావు. ఎట్లా నువ్వు బ్రతికే ఎలా ఉన్నావు? నువ్వు అనుకుంటున్నావు లోకమంతా బ్రతికున్నా, నేను బ్రతికున్నా. అది కాదు బ్రతుకు. జీవము గల దేవుని సన్నిధికి ఆత్మీయంగా ఎగబడి రావాలా, దేవుని వాక్యం వినడానికి రావాలి. ఆదివారము అందరికీ ఆనంద దినమే. ఈరోజు అన్యులకు ఆనందం లేదా?
సెలవులు లేవా? హాలిడేస్లు లేవా? టీచర్లకి హాలిడేస్ లేదా? ఆనందం లేదా? కొంతమంది ఫ్యామిలీతో డిన్నర్ చేస్తున్నారు ఈరోజు, కొంతమంది టూరి ప్రాంతాలు చేస్తున్నారు ఈరోజు, కొంతమంది కలిసి సినిమా మూవీ అని చూస్తున్నారు, కొంతమంది పార్కులు అవి ఇవి అని తిరుగుతున్నారు, కొంతమంది పుంజులంగడి కమ్మలాట అని తిరుగుతున్నారు. కానీ నీవు దేవుని సన్నిధిలో రావలసిన నీవు ఇంటికాడ హాయిగా ఉంటున్నావు. దేవుడు ఇక ఎట్లా మంచిగా చేస్తాడు? అమ్మా దేవుడి సన్నిధిలో వస్తున్నావు, కానుకలు తీసుకురా, దశం భాగాలు తీసుకురా అంటే ఏదయ్యా ఎప్పటికి కానుకలు దశం భాగాలే చెప్తారు. అన్ని వాళ్ళకి లేవా ఇలాంటి కష్టాలు? దసరాకి మొన్న 5,000 ఒడిచాయి పాపం అన్ని వాళ్ళకి. పండగలు చేసి, అప్పాలు చేసి, కోళ్ళు చేసి, గారెలు చేసి, పసుపులు చేసి, మళ్ళీ దసరా చూడబోయి, మళ్ళీ బతుకమ్మలు ఖర్చు పెట్టి, ఇప్పుడు మళ్ళీ తీపి వెళ్తాను, ఇప్పుడు 5,000 ఖర్చు. అంటే మీకు ఒక 5 రూపాయలు దేవుని సన్నిధిలో వేస్తందుకి చెప్పండి. పోయిన దసరాకు చేశారు, దాని అవతల సంక్రాంతి అదేముండే పొలాలన అవి అకాడి అది నెలకి కొన్ని వేల పైసలు అడిగేస్తారు వాళ్ళ దేవుళ్ళ కోసం. మనం ఒక 5 రూపాయలు 10 రూపాయలు చందా వేయడానికి, బైబిల్లో పెట్టడానికి, కానుక పెట్టడానికి వెనక ముందు చేస్తాం. ఆయన ఎంత బాధపడతాడు చెప్పండి. చివరిగా మాట చెప్పేసి వాక్యాన్ని మనం ముగించుకుందాం. దేవుడి దగ్గర డబ్బులు లేక మిమ్మల్ని అడుగుతాడా? చెప్పండి ఒకసారి. ఒక పెద్ద మనిషికి 2 కొడుకులు, ఒక బిడ్డ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు కొడుకులు? 2 కొడుకులు, ఒక బిడ్డ. ఓ సంచి తీసుకున్నాడమ్మా. ఈ సంచి నాకు ఇస్తావా అక్క కొద్దిగా? ఇదేదో తెలుసా? ఈ సంచిని ఏం పెట్టుకున్నారో ఎవరికి తెలియదు, కానీ సంచి ఉంది ఒకటి చేతిలో, బ్యాగ్ భుజాన్ని వేసుకున్నాడు. మెల్లగా పెద్ద కొడుకు దగ్గర పోయాడు. బిడ్డ, పెద్దోడా, నా కాళ్ళు నడుము బాగా నొస్తున్నది బిడ్డ, కొంచెం డబ్బు ఇస్తే హాస్పిటల్లో చూయించుకుంటా నేను. అంతలో పెద్దోని పెళ్ళం వచ్చేసింది అటు నుంచి. ఆమె వచ్చి ఏమంటుంది చెప్పనా? నువ్వు మీ నాన్నకు డబ్బులు ఇచ్చావనుకో, నేను ఇంటికి పోతా అన్నది. చూసుకో బాధ. ఈ రోజుల్లో ఆడవాళ్ళు అట్లున్నారు, తల్లిదండ్రికి ఇస్తే నేనుండా మరి జాగ్రత్త, నేను ఇంటికి పోతాను. ఆ పెద్దని కోపం వచ్చింది. నీ వల్ల నా భార్య నన్ను ఇడిచిపోద్ది, నీకు డబ్బులు ఇవ్వ, నేను నా ఇంటి మొదటి ఉండాక నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి డోర్ వేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. డోర్ వేసాడు. డోర్ వేసిన తర్వాత మెల్లగా చిన్నోడింటికి పోయాడు. చిన్నోడా, నీ దగ్గర డబ్బు ఉంటే కొద్దిగా అంత ఇస్తే నా కాళ్ళు నడుము బాగా నొస్తూ ఉంది. ముసలి కూడా లేదు, చనిపోయింది పాపం. ఇక కొంచెం ఇస్తే అట్లా హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ నీ డబ్బు నీకు ఇస్తాను లేదు, నేను కొంచెం ట్రీట్మెంట్ చేసుకుంటా కొడుక అన్నాడు. ఆయన అన్నాడు, డాడీ నా దగ్గర డబ్బు ఎక్కడుంది? నా పరిస్థితే నాకాయ, నా బ్రతికే నేను బ్రతకలేకపోతున్నా. నా బాధలన్నీ నీకు తెలిసి, ఆ కంపెనీ లాస్ అయింది, అక్కడ చేను మునిగింది, ఇక్కడ ఈ చేను మునిగింది, అంతా అల్లగొల్లా రంగుంది, నా దగ్గర పైసలు లేవు, నువ్వు నా దగ్గర నన్ను అడగకు అని చెప్పేసి ఆ చిన్నుడు మెల్లగా ఎక్కడికి పోయాడు? బిడ్డ దగ్గరికి పోయాడు. హల్లెలూయా. బిడ్డ చూడగానే ఏం చేసింది? తండ్రి వచ్చాడని చెప్పేసి తండ్రి చేయి పట్టుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆయన పాపం బ్యాగ్ ఈడ పెట్టుకొని కూర్చున్నాడు. ఎటు వచ్చావు నాన్న? నాకు కాళ్ళు చేతులు బాగా పనిచేస్తాయి లోపల, కొంచెం డబ్బు ఇస్తే హాస్పిటల్ చూయించుకుంటా. సరే, వెంటనే లోపలికి వెళ్ళి కొంచెం డబ్బు తీసుకొని వచ్చి బిడ్డ తండ్రి చేతిలో పెడతాది. తండ్రి, నువ్వు వెళ్ళి ఈ డబ్బుతో నీ రోగముని పోగొట్టుకో, ఇంకా తక్కువ పోతే నువ్వు మళ్ళీ నాకు వచ్చి నన్ను అడిగితే నీకు మళ్ళీ ఇస్తాను నానా అని చెప్పేసి బిడ్డ కొంత డబ్బు ఇచ్చినప్పుడు ఆ తండ్రి హృదయం సంతోషించింది. వెంటనే ఆ డబ్బుని తీసుకొని మళ్ళీ బిడ్డ చేతిలో పెట్టాడు. బిడ్డ, ఈ డబ్బు నాకు అవసరం లేదు, నేను ఉదయకాల సమయం నుండి నేను యవనాస్తులు ఎప్పుడైతే ఔషధాలు సంపాదించి మస్తు డబ్బు నా దగ్గర మిగిలిపోయింది బ్యాంకులో, ఇంకా నేను ఇవ్వాలో రేపు చచ్చిపోవడానికి ఏమున్నాను, సిద్ధంగా ఉన్నాను. నా డబ్బు మిగిలిపోయింది, ఎవడి బుద్ధి ఎలా ఉందో తెలుసుకొని వాడికి ఇద్దామని నేను డబ్బు సంచి పట్టుకొని తిరుగుతున్న బిడ్డ అని లక్షల రూపాయలు ఆ బిడ్డకి ఇచ్చేసాడు. హల్లెలూయా. చూసావా, ఆయన దగ్గర డబ్బులు ఎక్కడ అడిగాడా?
దేవుణ్ణి నీ రోజు అడిగేది ఆయన దగ్గర లేకనా? నీ బుద్ధి ఎంతుంది? నీ విశ్వాసం ఎంతుంది? నీ జ్ఞానం ఎంతుంది? దేవునికి ఇచ్చే విశాలం ఎంతుంది హృదయంలో? అందుకు అడిగాడు ఆయన, నీకు రిటర్న్ ఇస్తాడు. డబల్కి డబల్, టిబల్కు టిబల్. కానీ ఇవ్వలేం, దేవుడి దగ్గరికి రాలేము, దేవుడికి ఇవ్వలేం. నీ జ్ఞానాన్ని చూస్తున్నాడు ఆయన పరీక్షించి. ఆయన దగ్గర డబ్బు లేక కాదు, ఆయన దగ్గర డబ్బు లేక కాదు, ఆయన నిన్ను పోషించలేక కాదు, ఆయన నీ దగ్గర ఏదో వెతకడానికి కాదు, ఆయన సంపాదించుకోవడానికి కాదు, నిన్ను బ్రతికించడానికి ఆయన నిన్ను అడిగాడు. దేవుడి దగ్గర రా అని చెప్తే ఎక్కడో పోతావు, ప్రార్థనకు రా అంటే ఎక్కడో పోతావు, సాకులు చెప్తావు, మళ్ళీ మీదికి వెళ్ళి ఫోన్ చేస్తే, పాస్టర్ ఫోన్ లేకపోయినా బాధే, లేపినా బాధే, ఏదైనా బాధేనా? నిలబడలేవా నువ్వు స్థాపంగా? నీ కాళ్ళు లేవా, చేతులు లేవా, జ్ఞానం లేదా, ప్రార్థించే శక్తి లేదా నీలో? బైబిల్ వాక్యాన్ని భరించే శక్తి లేదా? ఒక మాట అంటే 100 మాటలు మాట్లాడతావు, ప్రార్థన చేయలేవా? నోరు లేపి ప్రార్థన చేయలేవా? కూర్చొని మోకాళ్ళ మీద కన్నీరు గార్చుకుంటా నా సమస్య ఏందయ్యా? ఉపవాసం ఉండలేవా? శక్తి లేదా నీ దగ్గర? బలం లేదా నీ దగ్గర? నరాలు ఊడిపోయాయా నీ ఏమన్నా? ఉంటలేరా వాళ్ళు ఉపవాసాలు, వాళ్ళ భక్తులు వాళ్ళు ఉంటలేరా? 11 రోజులు, 12 రోజులు, 21 రోజులు, 51 రోజులు మతాలు వేసుకుని అన్ని. నువ్వు అంతకి ఈనమైపోయావా? ఉపవాసం ఉండంటే కష్టం, ప్రార్థనకి రా అంటే కష్టం, కానుకలు ఇవ్వంటే కష్టం. ఎక్కడి నుంచి స్వస్థతలు వస్తాయి? ఎక్కడి నుంచి రోగాలు పోతాయి? ఎక్కడి నుంచి సమస్యలు పోతాయి? అమ్మా, దేవుడు మనని ప్రేమిస్తున్నాడు. మనం ఆయనని ఏం చేయాలా? ప్రేమించాలా. ఎట్లా ప్రేమించాలా? నటనతో ప్రేమించొద్దు, తెలుసా? ఏమైనా అందరూ ఏమంటారో నేను ఇలా కూర్చున్నానయ్యా, నాకు తెలియదు యేసు ప్రభుంచి. దేవా, ఇష్టపూరితంగా నేను ప్రార్థన చేస్తా. మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేద్దాం మనం ఈరోజు. ప్రభువా, నేను ఈరోజు మిస్టేక్ చేశానయ్యా, నాకు తెలియదు ప్రభువా, నాకేదో జరగగా నన్ను ఎవరో కొడుతున్నారు, ఎవరో చీలుస్తున్నారు, ఎవరో నన్ను చంపేస్తున్నారు అనుకుంటూ నేను పరిగెడుతూనే సమాజంలో తిరిగి చనిపోతున్నానయ్యా. ఇంకా నేను అటు పరిగెట్టను, ఇటే వస్తాను ప్రభువా. నువ్వు అన్నావు కదా, నేనే నిన్ను కొడుతున్నాను, నేనే నిన్ను స్వస్థపరుస్తాను, నేనే నిన్ను చీలుస్తాను, నేనే నిన్ను బాగుపరుస్తాను, నువ్వు నా దగ్గరికి రా బిడ్డా. కుష్ఠాది రోగి వచ్చినప్పుడు నువ్వు నాకు ఇష్టమే, శుద్ధుడవి కా, నువ్వు నాకు నచ్చావు.